కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ఒట్లు పెడుతూ ప్రజలకు పంగనామాలు పెట్టారంటూ విమర్శించారాయన. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 1500 మంది చావుకు కారణమైన సోనియా గాంధీని అవతరణ దినోత్సవ వేడుకలకు ఎలా ఆహ్వానిస్తారు అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు న్యాయవంచన చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గ్యారంటీలను మర్చిపోయి తగుదునమ్మా అని అనేక రకాల కొత్త హామీలు ఇవ్వడం జరిగింది. దేవుడి పేరుతో దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు మాత్రము పంగనామాలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వము బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీ రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్నబియ్యం సేకరించండి, కానీ కేంద్రము కొంటానన్నటువంటి ఎంఎస్పి ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు. బోనస్ పేరు మీద, దొడ్డు బియ్యం పేరు మీద, సన్న బియ్యం పేరు మీద, దొడ్డు వడ్ల పేరు మీద, సన్నొడ్ల పేరు మీద మరి ఈరోజు మొలకలు ఎత్తుతున్న అకాల వర్షాలకు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. నిన్న ఇంత ఒత్తిడి జరుగుతూ ఉంటే మీడియాలో క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత కూడా నిన్న కొనుగోలు చేసింది 75,000 టన్నులు మాత్రమే. బోనస్ పేరు మీద, దొడ్డు బియ్యం పేరు మీద, సన్న బియ్యం పేరు మీద, దొడ్డు వడ్ల పేరు మీద, సన్నొడ్ల పేరు మీద మరి ఈరోజు మొలకలు ఎత్తుతున్న అకాల వర్షాలకు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. నిన్న ఇంత ఒత్తిడి జరుగుతూ ఉంటే మీడియాలో క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత కూడా నిన్న కొనుగోలు చేసింది 75,000 టన్నులు మాత్రమే. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావోత్సవాలు నిర్వహించాలి. దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని పిలుస్తారు. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపదికన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు?